యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయమున దైవవాక్య ధ్యానము కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. త్రిత్వము తరువాతి 10వ ఆదివారం సామాన్య సరణిలో యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూస్తూ కన్నీరు కార్చి హెచ్చరించినటువంటి సందర్భాన్ని మనము ధ్యానించుదాం. తల వంచండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు. మీ వాక్యము ధ్యానము చేయుటకు కావలసిన కృప మా అందరి యందు పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించుమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా దయచేయమని యేసుక్రీస్తు వారి పేరున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమెన్. పిల్లరా, దేవుని వాక్యాన్ని చదువుదామండి. పత్రిక పాఠ్యభాగము కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు వరములను గురించి, ఆత్మవరములను గురించి రాయబడింది. మనం లూకాసు వార్తను ధ్యానించుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 48 వరకు ఉన్న లేఖనములో 41 నుంచి 45 వరకు చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడినవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని చెప్పెను. క్రీస్తునందు ప్రియులారా, ఇది త్రిత్వం తర్వాతి 10వ ఆదివారము, ఆగస్టు మాసము 24వ తేదీ 2025 సంవత్సరము. ఈ నెలలో 24వ తేదీ అంటే ఈరోజు అపోస్తులైన బర్తలోమై యొక్క ఫీస్ట్ డే కనుక బర్తలోమై దేవుని సేవకునిగా, అపోస్తులుడిగా ఆయన పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం. అదే రీతిగా 27వ తేదీ మోనికా గారి యొక్క జ్ఞాపకార్థ దినోత్సవం, అంటే అగస్టిన్ గారి యొక్క తల్లి. ఆ రెండవ రోజు 28వ తేదీ అగస్టిన్ గారి యొక్క జ్ఞాపకార్థ దినోత్సవం. ఈయన సంఘ సిద్ధాంతాలు, దేవుని సంబంధమైనటువంటి అనేక మర్మాలను వేదాంతరీకరించి చక్కగా ప్రకటించినటువంటి గొప్ప దేవుని జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా 29వ తేదీని బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జ్ఞాపకార్థ దినోత్సవం. దీనిని ఈస్ట్ సంఘాలు, వెస్ట్ సంఘాలు, అంటే పాశ్చాత్య సంఘాలు, తూర్పు సంఘాలు వేరువేరుగా అనుసరిస్తూ ఉంటాయి. ఈరోజు మనం యెరూషలేము గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు యెరూషలేమును సమీపించి ఆయన కన్నీరు కార్చి, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని చెప్పబడింది. పట్టణమునకు సమీపించుట అనే మాట యొక్క అర్థం ఏంటంటే సమీపము, దగ్గరగా రావటం. యేసుక్రీస్తు వారి పేరు ఇమ్మానియేలు. ఇమ్మానియేల్ అనే మాటకు దేవుడు మనకు తోడు. ఆయన మానవులకు తోడు, దగ్గరగా వచ్చాడు, తగ్గించుకున్నాడు, అందనంత దూరం నుంచి దగ్గరగా వచ్చేసాడు. చేతికి మనకు దూరంగా ఉన్న వ్యక్తి ఆయన చేతికి అందేంత దూరంలోకి వచ్చేసాడని అర్థం. అలాగే యెరూషలేము కూడా దగ్గరగా వచ్చాడు, అంటే యెరూషలేముతో స్నేహం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. భౌతికంగా ఆయన కపెర్నహూములో సేవ చేస్తున్నాడు. ఆ కపెర్నహూము ఆయన పట్టణం అని చెప్పబడింది. అక్కడి నుంచి ప్రభువు ఇక్కడికి రావటం జరిగింది. నిన్ను దర్శించిన కాలము అని ప్రభు అన్నాడు. నిన్ను దర్శించిన కాలం. దీనికంటే ముందుగా ఆయన ఏడ్చి అనేటువంటి ఒక మాట ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు వారు దేవుడు కదా, ఆయన ఏడుస్తాడా లేక సంతాపపడతాడా అనేటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కొంతమంది భక్తులు దీని గురించి ఏం చేశారంటే, దేవుడు సంతాపపడడు, దేవుడు ఏడవడు కనుక ఈ పదం ఉండటానికి వీల్లేదని మొదట్లో తీసేశారు బైబిల్లో నుంచి. తర్వాత జ్ఞానయుక్తమైనటువంటి బోధకులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, తప్పు, యేసుక్రీస్తు వారు ఆ సందర్భంలో ఏడవటం నిజం, చాలా సత్యం. ఎందుకంటే ఒక మనిషిగా కలగబోయే బాధను చూసినప్పుడు, వాళ్ళు మార్పు చెందని స్థితిని చూసినప్పుడు ఆయన ఒక తండ్రి వలె కన్నీరు కార్చాడు. అలాగే ఒక దేవునిగా దానికి శాపాన్ని ఇస్తూ వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన కన్నీరు కారుస్తున్నాడు. కంపాషన్, ఒక తండ్రిలాగా, ఒక దేవునిగా సంపూర్ణతకు సాదృశ్యంగా ఇది ఉందని తెలియచేశారు. ఏడవటం అనేటువంటి మాట గ్రీకు భాషలో 2 పదాలు ఉంటాయి. ఒకటి డాక్రువో అనే మాటకు అర్థం ఏంటంటే సైలెంట్గా కన్నీళ్లు కార్చడం. రెండవ పదం ఎక్లాజెన్, దీని నుంచే క్లాయో అనేటువంటి పదం వస్తుంది. దీనికి అర్థం ఏంటంటే బిగ్గరగా, చాలా బిగ్గరగా, ఓర్చుకోలేకుండా ఏడవటం, కన్నీళ్లు కార్చడం, మాట్లాడుతూ బిగ్గరగా ఏడవటం అన్నమాట. ఇది యేసుక్రీస్తు వారు చేసినటువంటిది.
ఇలా బిగ్గరగా ఆయన ఏడ్చాడట. ఇక ఆయన దర్శించడం అనే మాటలో మరొక అర్థం ఏముంటుందంటే, ఆయన హీఈస్ గివింగ్ ఏ ఛాన్స్, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీళ్ళ నీకెంత మేలు అనే మాట ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. మరోసారి తెలుసుకోవటానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయటం ద్వారా యెరూషలేములో ఎక్కడో దూరంగా చేశాడంటే దాన్ని నమ్మకపోవచ్చు, కానీ యెరూషలేముకి దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో లాజరును బ్రతికించాడు, 4 రోజులు చనిపోయినటువంటి వ్యక్తిని. అలాగే యెరూషలేములో గుడ్డివాణిని బాగు చేశాడు. యెరూషలేము దారిలో ఉన్నటువంటి అంజూరపు చెట్టును శపించి ఆయన తన యొక్క శక్తిని ప్రదర్శించాడు. ఇంకా ఆ యెరూషలేములో దేవాలయంలో అనేక రోగులను బాగు చేశాడు, గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు, కుంటి వాళ్లకు కాళ్ళు, ఇలా అనేక రకాల అద్భుతాలు. ఇవన్నీ చూడండి, ఏదో రోగాలు తగ్గటం కాదు, అద్భుతాలు, లేనిది రావటం. ఇలాంటి అద్భుతాలు చేసిన ఇవన్నీ కూడా ఆయన వారిని తలుపు తడుతున్నటువంటి సందర్భాలు. తెలుసుకోండి నన్ను, నేను ఎవరిని అని. వీటి ద్వారా ఆయన బోధించే బోధల ద్వారా, ఆయన చేస్తున్న పనుల ద్వారా తనను గుర్తించాలి, వాళ్ళు తెలుసుకోవాలి, గమనించుకోగలగాలి, అవగాహనలోకి తెచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఆ అర్థం చేసుకునే అవకాశాన్ని ఇన్ని రీతులుగా ఇవ్వటమే దీని ఆయన సమీపంగా రావటం, నిన్ను దర్శించిన కాలం నువ్వు తెలుసుకో అనేటువంటి మాట మాట్లాడటం. యేసుక్రీస్తు వారు యెరూషలేము గురించి ఎందుకు ఏడ్చాడంటే దాని యొక్క గొప్పతనం సామాన్యమైనదా. యెరూషలేము చాలా ఉన్నతమైనటువంటిది, యెరూషలేము చాలా గొప్పది. యెరూషలేము గురించి కొంతమంది ఏం రాస్తారు, అసలు టాల్ముడ్, యూదుల మత గ్రంథాల్లో ఒకటైన టాల్ముడ్లో ఎటర్నిటీ మీన్స్ జెరూసలేం అని అంటారు. నిత్యత్వం అంటే ఏదో కాదు, యెరూషలేమే అని వాళ్ళు తెలియచేస్తారు. అలాగే ఎల్హానన్ అనేటువంటి ఒక యూదుడు, వితౌట్ జెరూసలేం ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఏ బాడీ వితౌట్ సోల్ అంటాడు. అంటే యెరూషలేం లేకపోతే ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం అనే భూభాగం ఒక ఆత్మ లేని, ప్రాణము లేనటువంటి దేహము లాంటిదే అని తెలియచేస్తాడు. ఇంతగా యెరూషలేము గురించి వాళ్ళు ప్రేమిస్తారు. ఇంత గొప్పగా యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. యెరూషలేమును రాజులు నివసించారు, కట్టించారు. దేవాలయమును సువర్ణముతో కట్టించిన దేవాలయము, ఆయన బలిపీఠము, ఆయన మందసము, ఆయన ఆజ్ఞలు, కెరూబులు, ఇన్ని గొప్ప పరిస్థితులు యెరూషలేముకు ఉన్నాయి. కనుక యెరూషలేము పరిశుద్ధ పట్టణము, శ్రేష్టమైన పట్టణము, ఉన్నతమైనటువంటి పట్టణము, దేవుని పర్వతము అని పిలువబడింది. కనుక యెరూషలేము ఆషామాషిగా మనం మాట్లాడుకునేది కాదు. కొన్ని పాటల్లో కూడా ఎంత బాగా, తిర్సా యెరూషలేము నగరాల తీరు ఉన్నదా, ఆత్మప్రియుని శరణే నీకు ఆనందమాయేనా, మహదానందమాయేనా, సంఘవధువ ప్రియుడే సునికై సంసిద్ధమైనవా, నీవు సంసిద్ధమైనవా. యెరూషలేముతో పోల్చి మనుషులను ప్రశ్నించారు. యెరూషలేము యొక్క ఖ్యాతి అలాంటిది, యెరూషలేము యొక్క ఉన్నతమైన స్థితి అలాంటిది. ఆ రోజున యేసుక్రీస్తు వారు యెరూషలేము వైపు చూస్తున్నప్పుడు దేదీప్యమానంగా కనపడుతుంది. ఆయన బేత్పగే వైపు నుంచి వస్తున్నాడు. ఈ యెరూషలేము కొండ మీద ఉంది, ఈ గ్రామాలు కూడా కొండ మీద ఉంటాయి. ఈ 2 కొండలు కలిసే చోటు అట్లా డౌన్గా ఉంటుంది అనమాట. అంటే బేత్పగే నుంచి యెరూషలేము రావాలంటే లోయలోకి దిగి పైకి ఎక్కాలన్నమాట. ఈ లోయలో దిగిన దగ్గర నుంచి యెరూషలేము పైకి అట్లా బారికి యెరూషలేము ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ కొండ మీద యెరూషలేము చాపలాగా పరిచినట్లుగా పూర్తిగా కనపడుతుంటుంది. కనుక ఇక్కడ నుంచి ఆ యెరూషలేము అంతటిని చూస్తూ ఆయన మాట్లాడుతున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి యెరూషలేము అంత సుందరమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన భావాలు, అనేకులు దాన్ని పొగడారు, ప్రస్తుతించారు, దాన్ని గౌరవించారు. యెరూషలేమును గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు, యెరూషలేమును ఆరాధించారండి. యెరూషలేము పట్ల అలాంటి ఉన్నతమైన భావాలు కలిగి ఉన్నారు. అయితే నమ్మకమైన నగరము వేశ్య ఆయనే అని దేవుడు చెప్పినట్లుగా ఆ యెరూషలేము ఆత్మీయ జీవితము పతనమైపోయింది. ఏమైంది? ఆ పతనమైపోయిన పరిస్థితి ఏంటంటే, ఒకటి థియోక్రసీ టు యాండోక్రసీ. థియోక్రసీ అంటే దైవ పరిపాలన, యాండోక్రసీ అంటే మానవ పరిపాలన. దేవుడు పరిపాలించినటువంటి ఆ పట్టణము, ఆ ప్రజలు మానవుల పరిపాలనలోకి వచ్చేశారు. మానవులంటే దేవుని ఎరగని మనుషులు, వాళ్ళ పరిపాలన కిందకి వెళ్ళారు. కనీసం దేవుణ్ణి ఎరిగిన మనుషుల పరిపాలన కూడా కాదు, అలాంటి దేవుణ్ణి ఎరగని మనుషులు ఆ రోజున వాళ్ళని పరిపాలిస్తున్నారు. దేవుని యెహోవాను ఆరాధించని మనుషులు అక్కడ పరిపాలిస్తున్నారు. కనుక ఆనాటి పరిస్థితికి ఈనాటి పరిస్థితికి చూస్తుంటే ఆయనకి ఎంత బాధ కలిగిందో, ఎంత వేదన కలిగిందో. రెండవది హగియోక్రసీ టు క్లెప్టోక్రసీ. అంటే హగియోక్రసీ అంటే హోలీ పీపుల్ రూలింగ్,
పరిశుద్ధ ప్రజలు, పరిశుద్ధ మనుషుల యొక్క పరిపాలన. యెరూషలేమును పరిపాలించిన వాళ్ళలో దావీదు, సొలొమోను, అనేక రకాలైనటువంటి హిజ్కియా మొదలైనటువంటి దీవెనకరమైనటువంటి మనుషులు ఉన్నారండి. కాబట్టి అలాంటి మంచి మనుషులు పరిపాలించినటువంటి చోటది. ఆ స్థితి నుంచి అది ఏ స్థితికి వచ్చిందంటే క్లెప్టోక్రసీ అంటే దొంగల పరిపాలన. దొంగలు పరిపాలిస్తున్నారంట. అంటే తన యందు భయభక్తులు కలిగిన మనుషులు పరిపాలించిన ఆనాటి స్థితిని ఈరోజు దొంగల పరిపాలన కింద ఉన్న స్థితిని చూసినప్పుడు ఆయనకి ఎంత బాధ కలుగుతుంది. అవును కదా, నా మందిరమును మీరు దొంగలుగా చేశారని అన్నాడు. అందుకే కనుక దొంగల పరిపాలన. ప్రియులారా, మూడవదిగా ప్రాఫెటోక్రసీ నుంచి డెమోనార్కీలోనికి వచ్చారు. ప్రాఫెటోక్రసీ అంటే ప్రవక్తల పరిపాలన, ముందు చూపు కలిగిన దేవుని చేత ప్రేరేపించబడిన వ్యక్తుల పరిపాలన. నాతాను దావీదుకి ఎంత ఆలోచన చెప్పాడు, అలా ప్రవక్తలు దేవుని వలన ఆలోచన పొంది వారికి చెప్పినటువంటి పరిపాలన సాగినటువంటి చోట్ల నుంచి డెమోనార్కీ అంటే దయ్యముల పరిపాలన కిందలోకి వాళ్ళు వచ్చారు. దాన్నే ప్రభు అంటాడు, మీరు మీ తండ్రి అయిన అబ్రహాం కుమారులు కాదు, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది కుమారులు, వాడి సంతానం మీరు అని ప్రభు తెలియచేశాడు. ఆ అపవాది పరిపాలనలో ఆ పట్టణం ఉండటం, పరిశుద్ధ పట్టణం ఉండటం ప్రభువుకు ఎంతో బాధను, ఆవేశాన్ని కలిగించింది. నాలుగవదిగా ఆల్మైటీ టు అపాస్టసీ, సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధించే స్థితి నుంచి అపాస్టసీ, మతభ్రష్ట స్థితిలోనికి వాళ్ళు వచ్చేసారు. మతభ్రష్ట స్థితి. అపాస్టసీ అంటే ఏమిటి, దాని గుణలక్షణాలు, అది ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంటారు, మతభ్రష్టులు ఎలా ఉంటారో చూద్దాం. మనకు ఒక 2 సూక్తులు మీకు తెలియచేస్తాను. హెన్రీ మాథ్యూ గారు అంటాడు, ఎ స్టేట్ ఆఫ్ అపాస్టసీ ఈజ్ వర్స్ దాన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. చూడండి, మనము మతభ్రష్టత కలిగి ఉండటం కంటే అజ్ఞానం కలిగి ఉండటం మేలు అని అంటాడు ఆయన. ఇక్కడ మతభ్రష్టత్వం అంటే విశ్వాసాన్ని త్యజించటం, విశ్వాసంలో భ్రష్టత్వాన్ని అంటే దేవుడు విశ్వసించటానికి ఇచ్చినటువంటి భావాలను, రుజువులను, ఆయన ఎందుకు విశ్వసించమన్నాడో ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టి తమకిష్టమైన విధానంలో విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండటం, తామనుకున్న తమకు తోచిన పద్ధతిలో విశ్వాసాన్ని కలిగి ఉండటం విశ్వాస భ్రష్టత్వము. రెండవదిగా ఈ మతభ్రష్టులకు ఉండే లక్షణం ఏంటంటే తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేయటం. ఇక్కడ చూడండి, వీళ్ళు యేసుక్రీస్తు వారి మీద ఎంతసేపు తిరుగుబాటే చేశారు, కానీ ఎక్కడ ఒక్క చోట కూడా వాళ్ళు ఆయనను ఒక పాజిటివ్గా, అనుకూలంగా ఆయన గురించి ఆలోచించింది లేదు, వెంబడించింది లేదు, మాట విన్నది కూడా లేదు. డిజోబీడియన్స్, ఈ మతభ్రష్టులకు ఉండే లక్షణం డిజోబీడియన్స్, విధేయత చూపని స్థితి. మూడవదిగా దిద్దుబాటు, వీళ్ళకి అసహ్యం, మార్పు చెందటం, చెడును తీసివేసుకోవటం, తప్పును తెలుసుకొని దిద్దుకోవటం వీళ్ళకి అసహ్యం. వీళ్ళు దిద్దుకోరు, పైగా తప్పు ఎత్తి చూపించి ఇది కరెక్ట్ కాదయ్యా జాగ్రత్త అని చెప్పిన వాళ్ళని, గౌరవంగా చెప్పిన వాళ్ళని, మేలు కోరి చెప్పిన వాళ్ళని శత్రువులుగా భావించట వీరిలో ఉంటుంటుంది. నాలుగవదిగా వీళ్ళలో ఎనిమిటీ, శత్రువులుగా, వారు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ శత్రువులుగా, వారు చెప్పినట్టు వినని వాళ్ళందరినీ శత్రువులుగా భావించేటువంటి దుర్లక్షణం వీరిలో ఉంటుంది. ఇది అపవాదికి ఉన్నటువంటి లక్షణం. అపవాదికి మనుషులు ఏం శత్రువులు, దేవుడు ఏం శత్రువు, వాడంతటి వాడే శత్రువులుగా భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే ఈ మతభ్రష్టుడు కూడా ప్రతి వారిని శత్రువులుగా భావిస్తూ ఉంటాడు. ఐదవదిగా సెపరేషన్, వాడు తను స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడి క్రమమైన పద్ధతిలో విశ్వాస విధానంలో జీవించటానికి ఒప్పుకోలేక, ఇమడలేక స్వేచ్ఛగా జీవించడానికి సపరేట్ అయిపోతూ ఉంటాడు, వేరైపోతూ ఉంటాడు. వాడికి అనుకూలంగా ఆరాధన చేస్తుంటాడు, వాడికి అనుకూలంగా ఇష్టమైన రీతిలో బ్రతుకుతూ ఉంటాడు, జీవిస్తూ ఉంటాడు. అదే నిజమైన సత్యమైన మార్గం అని భావించుకుంటుంటాడు. బట్ వాడు మార్గము తప్పి నడుస్తున్నటువంటి విశ్వాసి. ఇది మత భ్రష్టత్వములోనికి రావటం, సర్వశక్తిమంతుని విడిచిపెట్టి మత భ్రష్టత్వంలోనికి వారు వచ్చారు. ఇది మనము 5వ సంగతిగా మనం చూస్తున్నాం. బట్ ప్రియ స్నేహితులారా, ఈ అపాస్టసీ నుంచి తప్పుకోవడానికి, మత భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకోవాలంటే, దానిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? టిఏ మెక్మహాన్ అనేటువంటి వ్యక్తి ఒక మంచి మాట చెప్పాడు. ఓన్లీ ఏ లవ్ ఫర్ ద ట్రూత్ అండ్ ఏ విల్లింగ్నెస్
టు డూ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ విల్ ప్రిజర్వ్ అస్ ఫ్రమ్ ద అపాస్టసీ. ఏమండి, దేవుని వాక్యాన్ని ప్రేమించుట, దేవుని వాక్యం ఏమి చెబుతుందో దానిని మాత్రమే మనం చేయటం ద్వారా ఈ మతభ్రష్టత్వము అనే ఊబిలో పడకుండా ఉంటాము. పైగా ఆ దేవుని వాక్యం మనల్ని అలా కాపాడుతుంది. ఆ వాక్యము ద్వారా మనం ఈ మతభ్రష్టత్వం అనే ఊబి నుంచి బయటపడతాము, తప్పించుకొని వెళ్ళగలుగుతామని తెలియచేస్తాడు. జాగ్రత్త, ఈ దుర్లక్షణాలు ఉన్నాయా? విశ్వాస భ్రష్టత్వము, దేవునిపై తిరుగుబాటు చేసేటువంటి లక్షణము, దిద్దుబాటును ఒప్పుకోకపోవటం, సరి చేసుకోవటానికి ఇష్టం లేనితనం, అలాగే క్రూరత్వం, శత్రుత్వము అందరి పట్ల, అంటే మంచి చెప్పిన వాళ్ళ పట్ల, తర్వాత వేరుగా స్వేచ్ఛగా నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి, అదే అసలైనటువంటి భక్తి అనుకునే తత్వం ఉంటే దయచేసి మార్పు చెందండి. ఆ తర్వాత 6వదిగా హిపోక్రసీ. వీళ్ళు దైవ ఆరాధన నుంచి వారు ట్రూ వర్షిప్ నుంచి హిపోక్రసీలోకి జారిపోవడం, ఇది వారిలో ఉన్నటువంటి మరొక దుర్లక్షణం. అంటే వేషధారులు ఏం చేస్తారండి? వేషధారులు నిజంగా ఆరాధించే వాళ్ళకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. నిజంగా భక్తిగా ఉండే వాళ్ళకంటే ఎక్కువ భక్తుల్లాగా జనమందరూ భావిస్తారు, నమ్ముతారు. వాళ్ళు భక్తులు కాదంటే అసలు నమ్మలేరు. అలాంటి ప్రజలందరిలో అలాంటి ముద్ర వాళ్ళ పట్ల వేయగలుగుతారు ఈ హిపోక్రైట్స్, వేషధారులు. ఉన్నారా? మన మధ్యలో ఏమైనా ఉన్నారా? ఒకవేళ మనమే అట్లున్నావా? జాగ్రత్తగా ఆలోచించుకుందాం. మనమే అట్లుంటే మార్పు చెందటానికి. నెంబర్ 1, వీళ్ళకున్న లక్షణం, మాటలు క్రియలు వేరుగుంటాయి. చెప్పేది వేరు, చేసేది వేరుగా ఉంటుంది. బోధిస్తూ ఉంటారు, కానీ జీవితం మాత్రం బోధకు చాలా దూరంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు వేషధారులు. దొంగతనం చేయొద్దు అంటాడు, చేస్తాడు. అబద్ధం ఆడొద్దు అంటాడు, ఆడతాడు. ధనాపేక్ష పనికిరాదంటాడు, ధనాపేక్షతో నిండిపోయి ఉంటాడు. ఇవన్నీ కూడా వ్యభిచారం తప్పు అంటాడు, వ్యభిచారం కోసమే పాకులాడుతూ ఉంటాడు. ఈ దుర్లక్షణం ఈ వేషధారి యొక్క లక్షణం ఇది. రెండవది, వేషధారికి ఉండే రెండవ లక్షణం ఏంటంటే బహిరంగ ప్రదర్శన. తాను భక్తుడును అని అనిపించుకోవటానికి బహిరంగంగా ఏం చేయాలో వాటిని బాగా చేస్తాడట. దీనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23:5 అంటాడు, వారు రక్షరేఖలను వెడల్పుగాను వారి యొక్క అంగి వాటిని చాలా చెంగులను పెద్దవిగాను చేసి ఏర్పాటు చేసుకుని ఉన్నతమైన పీఠాలు, అగ్రపీఠాల్లో కూర్చుంటూ ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. అంటే వాళ్ళు ధరించే వస్త్రధారణ ద్వారా చూసేవాళ్ళు ఒక్కసారి అమ్మో నిజమైన భక్తుడంటే ఈయనరా అనుకునేటట్లుగా వస్త్రధారణ ధరిస్తారంట. నిజమే, కొంతమందికి పైన డాబు బాగుంటుంది, కానీ కడుపులో సరైనటువంటి కనీసపు జ్ఞానం కూడా ఉండనటువంటి పరిస్థితి, నీతి ఉండనటువంటి పరిస్థితి. జాగ్రత్త సహోదరుడా, విశ్వాసి ఉండు, బయటికి చాలా నీటిగా ఉండు, దైవ సేవకుడు అయినా ఉండు, కానీ అంతకంటే ఎక్కువ శుద్ధిగా లోపల కూడా ఉండు. నీ హృదయంలో కూడా అంత శుద్ధిగా ఉండటానికి ప్రయత్నం చేయి. మూడవదిగా వీళ్ళకున్నటువంటి లక్షణం ఏంటంటే స్వనీతి. మేమే నీతిమంతులు అండి, ఇంకెవరు నీతిమంతులు కాదు, మమ్మల్ని మించి నీతిమంతులు ఎవరు లేరు అనేటువంటి ఒక అభిప్రాయం. దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ఇంకేదేదో చేస్తానని చెప్పుకొచ్చాడు. అంటే మేము నీతిమంతులు అండి, మిగిలిన నీతిమంతులు కాదని జనంతోనే కాదు దేవునితో కూడా చెబుతున్నారు. స్వనీతి పరులు వీళ్ళు. చాలామందిలో ఈ లక్షణం ఉంటుంది. మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా ఉన్నతమైన వాళ్ళం, మేము చాలా పవిత్రులం అనేటువంటి సంఘాలు కొన్ని ఇలాంటి డప్పులు కొట్టుకుంటూ ఉంటాయి. దైవ సేవకులు ఇలా డంబంగా మాట్లాడుకుంటూ ఉంటారు, విశ్వాసులు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. జాగ్రత్త. నీ కుటుంబాన్ని గురించో, నీ సంఘాన్ని గురించో, నీ పరిచర్యని గురించో నువ్వు గొప్పగా మాట్లాడుకుంటున్న తప్పులేదు, కానీ నేతి బీరకాయ సామెతలాగా ఏమి చేయకపోయినా చేసినట్లుగా మాట్లాడటమే చాలా తప్పు. ప్రియ స్నేహితులారా, నీతి, పవిత్రత, భక్తి, విశ్వాసము, దేవుని కొరకు అచంచలమైనటువంటి ఆరాధనా స్థితిని కలిగి ఉండి మనము ఉండవలసిన వారమే. లేకపోతే ఈ వేషధారులకు మనకు పెద్ద తేడా ఉండదు. 4వదిగా వీళ్ళ యొక్క ఆరాధనా పద్ధతి ఎలా ఉంటుందంటే కేవలం వర్షిప్ విత్ లిప్ వితౌట్ హార్ట్. అంటే హృదయము ఆరాధించదు, నోరు మాత్రం బాగా ఆరాధిస్తుంది. అంటే వీరి నోటి మాటలు ఎలా ఉంటాయంటే అంత గొప్పగా గంభీరంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాయి. దీనినే పాత నిబంధనలోనే ప్రభు అన్నాడు, ఈ ప్రజలు
తమ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాళ్ళ హృదయంలో నాకు దగ్గరగా ఉండగలిగిన స్థితి లేదు అని అంటున్నాడు. కనుక జాగ్రత్త. మన హృదయములో నుంచి వేషధారణ, మోసము, నరహత్యలు, వ్యభిచారము ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి ప్రభువు తెలియచేశాడు. కనుక జాగ్రత్త. హృదయం ఎలా ఉంది? హృదయం ఎలా ఉంది? నోటి ఆరాధన, పాటలు చాలా బాగా పాడటం, సువార్త చాలా బాగా చెప్పటం, ప్రార్థన చాలా బాగా చేయటం మంచిదే. మరి హృదయం ఆరాధించకపోతే ప్రయోజనం లేదు. దేవుడు కోరుకునేది హృదయం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచూ తట్టుచుండు సకల. ఐదవదిగా వీళ్ళకున్న లక్షణం, ఎవరు? హిపోక్రైట్స్, వేషధారులకున్న లక్షణం ఇతరుల తప్పులను వెతకటం, ఇతరుల దోషాలను వెతకటం. దీన్నే ప్రభు అంటాడు, మీరు మీ కంటిలో దూలాన్ని చూసుకోరు కానీ ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును చూస్తారు. వీళ్ళ కంటిలో పెద్ద దూలం అంటే పెద్ద నలకుంది, కానీ అది వాళ్ళకి కనపట్ల లేదంటున్నారు. ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్న చిన్న, అంటే వీళ్ళలో ఉన్న పెద్ద 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 పాపాలను పాపాలు కాదన్నట్టు, ఎదుటివారిలో ఉండే చిన్న చిన్న పొరపాట్లను భయంకరమైన పాపాలు అన్నట్లు వీళ్ళు భావిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, తప్పులెన్నుతూ ఉంటారు. తప్పులెన్నువారు తండోపతండంబు గురువిజనులకెల్లా ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరయా అని వేమన గారు తెలియచేస్తాడు. జాగ్రత్త. మనలో ఉన్న పొరపాటును కూడా చూసుకోవాలి. మనలో ఉన్నటువంటి రోతను కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, వేషధారులకు ఉన్నటువంటి మరో లక్షణం ఆరవదిగా, వీరు సారాంశమును, సత్యమును విడిచిపెట్టి అక్షరార్థమైనటువంటి భావముతోనే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుని బోధను వారు భావిస్తూ ఉంటారు, స్వీకరిస్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. అయితే ఆ రోజున ఎవరిదైనా గొర్రె, ఏదైనా పశువు గుంటలో పడితే తీయాలని ఉంది. అదే మనిషికి కూడా అలాంటి పరిస్థితి. గుంటలో పట్టడం కాదండి, కుంటివాడు లేదా గుడ్డివాడు, అదే ఒక గుంట అతని జీవితంలో, దానిలో నుంచి బయటికి తీయటం అంటే స్వస్థపరచడం. అది చేయటం ధర్మమా, చేయకుండా ఉండటం ధర్మమా అని ప్రభు అడిగితే వీరు ఒక్క మాట మాట్లాడలేదు. పైగా ఆ రోజు స్వస్థపరిచినందుకు ప్రభువును విమర్శించారు. అంటే విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలో ఉన్న మానవీయ కోణాన్ని వదిలిపెట్టి కేవలం అక్షరార్థంగా మాత్రమే వీరు భావిస్తున్నారు. ఇది వీళ్ళకుండే ఈ 6 లక్షణాలు, ఈ దుర్లక్షణాలు 6 లక్షణాలు. మనకు కూడా అలాగే ఉందేమో మనం కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. వీళ్ళలో ఉన్నటువంటి మరొక 7వ లక్షణం ఏమండి? మొదట వరుస పెట్టి లక్షణాలు చెప్పుకొస్తున్నాను చూసారా, వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయారు, ఎట్లా వచ్చారు. దీనిలో అపాస్టసీ, మతభ్రష్టత అంటే ఒక 5 విషయాలు చూసాం. ఆ తర్వాత మరొకటి హిపోక్రైట్స్, వేషధారులు అంటే 6 విషయాలు చూసాం. ఇప్పుడు మరొకటి 8వ పాయింట్. దీనిలో బ్లైండ్నెస్, స్పిరిచువల్ బ్లైండ్నెస్. టిఫ్లోటిక్ అనేటువంటి ఒక పదముతో మనం చూడవచ్చు. దీని అర్థం ఏంటంటేనండి, కళ్ళు ఉండి గుడ్డితనం ఉండటం వేరు, కళ్ళుండి కొంత కనపడి కొంత కనపడటం వేరు. అసలు కళ్ళు లేకపోతే ఆ స్థితిని తెలియచేయటానికి ఉపయోగించే మాట ఇక్కడ బ్లైండ్నెస్ గురించి వ్రాయబడింది. స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేటువంటి పదాన్ని గురించి. ఏమి స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఉందండి ఇక్కడ? 42వ వచనంలో చూస్తే మనం 19వ అధ్యాయంలో ఒక సువార్తలో, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు వెరుక్కుంటివి అని 43లో చెబుతూ దానిపైన నీ కన్నులకు మరుగు చేయబడినవి అని అంటాడు. అంటే మరుగు చేయబడినవి అంటే దేవుడు చేశాడా, వీళ్ళ సొంత పరిస్థితులను బట్టి వీళ్ళు చేసుకున్నారా అనేది మనం చూస్తే ఈ బ్లైండ్నెస్ ఎలాంటిదని మనం చూస్తే, ఒకటి సాధారణంగా లంచం తీసుకోవటం వల్ల గుడ్డితనం వాళ్ళలో కలుగుతుందని చెప్పి మోషే భక్తుడు నిర్మాకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనంలో తెలియచేస్తాడు. అలాగే ఈ గుడ్డితనం ఎలాంటిదంటే సత్యము పట్ల నిరాసక్తత, వాస్తవికత పట్ల వ్యతిరేకమైనటువంటి భావాన్ని కలిగి ఉండటం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక ముఖ్య విషయం స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ అంధకారము. ఈ ఆత్మీయ అంధకారాన్ని ఫెనాటిసిజం అని చెప్పేసి అంటారు. తర్వాత టిఫ్లోటిక్ అనేటువంటి మాటతో కూడా తెలియచేస్తారు. టిఫ్లోటిక్స్ అనేటువంటి మాటకున్న అర్థం ఏంటంటే అసలు కళ్ళే లేనటువంటి స్థితి,
కళ్ళు ఉండి కొంత కనపడి కొంత కనపడిపోవటం, లేదా కళ్ళు ఉండి గుడ్డితనం. మా ఊర్లో ఒక అబ్బాయి, గుడ్డి అబ్బాయి ఉండేవాడు, చనిపోయాడు అబ్బాయి. ఆ అబ్బాయి కరెంటు వస్తే కళ్ళు ఏం కనపడు, కరెంటు వస్తే కరెంట్ వచ్చిందని చెప్పేవాడు. అంటే తెలిసేదనమాట అలాగ. కాబట్టి కళ్ళు ఉంటే కనీసం ఏదో ఒక ఉండొచ్చేమో. అసలు కళ్ళే లేకపోతేనండి, ఆ అవయవాలే అసలు లేకపోతే ఎలా ఉంటుందో ఈ స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ అంధకారం, గుడ్డితనం కూడా అలాగే ఉంటుంది. దీన్ని అజ్ఞానము, మత అజ్ఞానం, దేవుని గురించి తెలుసుకొని తెలియని అజ్ఞానం అని తెలియచేస్తారు. లంచం తీసుకోవడం ద్వారా ఒక గుడ్డితనం ఏర్పడుతుందట. మోషే భక్తుడు నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం తెలియచేస్తాడు. అలాగే రెండవదిగా సత్యమును ద్వేషించటం, సత్యం పట్ల నిరాసక్తి. నాకెందుకు సత్యమో అబద్ధమో నాకెందుకంట అనేటువంటి, ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఏది నిజం ఏది అబద్ధం కనీసం తెలుసుకోవాలన్నటువంటి అవగాహన లేనటువంటి స్థితి కూడా ఒక గుడ్డితనం. ఈ రోజుల్లో చూడండి, యూట్యూబ్లో ఎవడెవడో ఆ మతాన్ని గురించి ఒకడు ఈ మతాన్ని గురించి ఒకడు వాడికి ఏమి తెలియకుండానే తప్పు మాటలు మాట్లాడుతుంటాడు. దాన్ని గుడ్డిగా నమ్మి కామెంట్లు పెడుతూ ఉంటారు చూడండి. బ్లైండ్నెస్. నిజమైన భక్తుల్లో ఇది ఉండదు. వారు ఏ దేవుని నమ్ముకున్నా కానీ నిజమైన భక్తుల్లో ఇతరుల పట్ల ద్వేషభావం అసలు ఉండదు. ఈ మోసకారులు, ఈ హిపోక్రైట్స్ ఉన్నారే, వేషధారులు, ఈ మతభ్రష్టులు, ఈ మత అంధకారులు, స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళలోనే ఇలాంటి దుర్లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు అన్నాడు, వాళ్ళు మనం ఏది పడితే తింటే మనం అపవిత్రులు అవుతాం అన్నారు. కానీ ప్రభు అన్నాడు, బాబు తినేదానికంటే లోపల నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరిచిద్ది అని చెప్పాడు. ఈ మాట వాళ్ళకి నచ్చలేదు, ఈ సత్యం వాళ్ళకి నచ్చలేదు. సత్యాన్ని స్వీకరించే గుణం ఉండదు, తెలుసుకోవాలి అనేటువంటి అభిప్రాయం అసలు ఉండదు. ఇదే ఒక బ్లైండ్నెస్. మూడవదిగా తమ లోపల ఉన్నటువంటి తప్పును, తమ లోపల ఉండేటువంటి రోతను, తమలో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించలేనటువంటి ఒక గుడ్డితనం వీళ్ళలో ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు, మీరు గిన్నెను బయట కాదు లోపల తోమండి ముందని అన్నాడు. కనుక ఆ బయట కాదు లోపల తోమాలంటే లోపల తోమటం మర్చిపోయారు వీళ్ళు. తమను తాము పరిశీలన చేసుకొని తమలో ఉన్న చెడును తీసివేసుకోవటం, మార్చుకోవటం మర్చిపోయారు వీళ్ళు. ఈ మత అంధకారములో ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. నాలుగవదిగా, కళ్ళ ఎదురుగా ఒక వాస్తవమైన దృశ్యము, సాక్ష్యము కనిపిస్తూ ఉన్న దానిలో దేవుని శక్తిని గుర్తించలేనటువంటి స్థితే గుడ్డితనము. యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 9వ అధ్యాయం మొత్తం గుడ్డివాడిని బాగు చేసిన సంగతి ఉంటుంది. కన్నులు లేనటువంటి ఆ వ్యక్తికి దేవుడు ప్రభువు కళ్ళిచ్చినప్పుడు, దృష్టినిచ్చినప్పుడు దాని యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తిని వాడు గుర్తించకుండా విమర్శించడం మొదలుపెట్టారు. బాగుపడిన వాడిని కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపెట్టి ఎన్నో రకాలుగా విమర్శించడం జరిగింది. ఇది కూడా ఒక ఎదురుగా ఉన్నటువంటి సత్యాన్ని, మన స్పృహలోకి, మన ఎక్స్పీరియన్స్లోకి వచ్చినటువంటి సత్యాన్ని కూడా గ్రహించటానికి, అంగీకరించటానికి, ఒప్పుకోవటానికి మనస్కరించని స్థితే గుడితనం. ఐదవదిగా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుందని కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు తెలియజేశాడు. కనుక మనలో ఈ యుగ సంబంధమైన దేవత అంటే అది సైన్స్ కావచ్చు, జ్ఞానం కావచ్చు, డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, ఏదో పిల్లారా దేని వలన నీ కళ్ళు మూసుకుపోయాయో అదే నీకు ఈ యుగ సంబంధమైన దేవత. కనుక అది నీకు గుడితనాన్ని కలిగజేసింది. దయచేసి కళ్ళు తెరిచి విశ్వాసముతో చూడు. విశ్వాసం లేనంతకాలం అలాగే ఉంటావు. విశ్వాసంతో నీవు కన్నులు తెరిచినప్పుడు నీ మనోనేత్రాలు తెరవబడతాయి. ఆరవదిగా, సహోదరుల పట్ల ద్వేషం కలిగి ఉండటం కూడా గుడ్డితనం. ద్వేషము, అసూయ, ద్వేషము ఒక గుడ్డితనము. ద్వేషం కలిగిన వాడు తన బంధువులను, తన రక్త సంబంధికులను, తనతో పాటు ఆరాధించేటువంటి సహోదరులను కూడా ప్రేమించలేడు, గౌరవించలేడు, సహవాసం చేయలేడు, వారితో మాట్లాడలేడు. ఇంక వీడేమో ఆరాధకుడు అర్థం కాదు. కాబట్టి ఇది ఒక బ్లైండ్నెస్, ఇది ఒక గుడ్డితనము. వాళ్ళంతేలేండి అంటూ ఉంటారు కదా. హీఈస్ బ్లైండ్ అని ఒప్పుకున్నాం అన్నమాట మనం. ప్రియ స్నేహితులారా, జాగ్రత్త. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు గుడ్డివాడు అని తెలియచేయబడుతుంది. 7వదిగా, చెడ్డ క్రియలు, తప్పులు చేయటానికి అలవాటు పడిపోయి ఆ తప్పులు చేస్తూనే ఉంటాడు. చూసారా, మంచి పనులు చేయడు, వాడికి చేసేవన్నీ నేరగ్రస్తమైన పనులే చేస్తాడు. వీడికి కూడా సత్యము, నీతి, నిజాయితీ, పవిత్రత
గిట్టదు, వాడికి అవసరం లేదు, నాకు వద్దు అని అంటాడు. నాకు వద్దు అని అంటాడు. నీతి, నిజాయితీ, భక్తి, విశ్వాసము నాకొద్దు, అవసరం లేదు అని మాట్లాడతాడు, ద్వేషిస్తాడు. యోహాను సువార్త 3:19 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను లోకములోనికి పంపించాడని తెలియచేస్తూ 19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. వెలుగు మాకొద్దు, నీతి మాకొద్దు, పవిత్రత మాకొద్దు, దేవుడు మాకొద్దు, దేవుని గురించినటువంటి సంగతులు మాకొద్దు, సత్యం మాకొద్దు, మా మోసాలు మేము చేసుకొనియండి, మా తప్పు జీవితాన్ని మమ్మల్ని బ్రతకనియండి, మా యొక్క అపవిత్రమైన బ్రతుకును మమ్మల్ని బ్రతకనియండి. ఆ నీతి, ఆ సత్యము, ఆ వాస్తవము దగ్గరికి వస్తే మేము దాన్ని మా దగ్గరలో తీసుకుంటే ఈ తప్పులన్నీ మరి మేము ఎప్పుడు చేయాలి? ఇది గుడ్డితనము. 7 రకాల గుడ్డితనాల గురించి మనం చూసాం. కనుక జాగ్రత్త ప్రియులారా, ఈ మాటలు ప్రభు యెరూషలేముతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము తాను ప్రేమించిన పట్టణము, యెరూషలేము తాను ప్రతిష్ఠించిన పట్టణము, యెరూషలేము తాను ఎంతగానో ఆశించినటువంటి పట్టణము. ఈరోజు దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీ పట్ల కూడా అలాంటి గొప్ప ఆలోచన, ప్రేమ, కనికరము నీ పట్ల కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా మనలను అంటున్నాడు, ఈ చెడ్డ లక్షణాలు సరిచేసుకో, తీసివేసుకో. పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడేటువంటి వరాలు, ఆ పరిశుద్ధమైనటువంటి శక్తిని నీవు కూడా అందుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవించు అని ప్రభువు తెలియచేస్తున్నాడు. నువ్వు గనక ఈరోజు తెలుసుకోకుండా, ఈరోజు మార్పు చెందకుండా నేను ఇలాగే ఉంటాను అని అలాగే ఉంటే జాగ్రత్త, నీకు తీర్పు రాబోతుందని ప్రభువు చెబుతున్నాడు. యెరూషలేముకి ఎలాంటి తీర్పు వచ్చిందంటే భయంకరమైన తీర్పు వచ్చింది. అక్కడ ప్రభు గట్లు కట్టి అనేటువంటి మాట చెప్తారు కదా, ఆ మాట అర్థం ఏంటంటే, ఏదైనా ఒక జంతువుని అడవిలో పట్టుకోవాలనుకున్నప్పుడు 3 వైపులా దాన్ని చుట్టూ కూడా వెళ్లకుండా ఉండేటట్లుగా ఏర్పాటు చేసి ఒకే ఒక వైపు వచ్చేటట్లుగా దారి వదులుతారు. అలా వస్తున్నప్పుడు ఆ దారి దగ్గర మాటు వేసి దాన్ని పట్టుకుంటారు లేదా చంపివేస్తారు. అలాగే యెరూషలేము చుట్టూ కూడా దండ్లు పేర్చినట్లుగా ఎవడు బయటికి రావడానికి వీలు లేకుండా, ఎటువైపుకి వెళ్ళటానికి వీలు లేకుండా చేసి ఒకే ఒక వైపు వచ్చేటట్లుగా టైటస్ ఏర్పాటు చేశాడు. చాలా కాలం యెరూషలేములో వాళ్ళు బయటికి రాలేదు. వస్తారేమో, వాళ్ళు వచ్చి మాట్లాడితే మనకు లోబడితే వాళ్ళని దాసులుగా చేసుకొని బ్రతకనిద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళు మాటనలేదు. వాళ్ళు మాట వినుకోకుండా లోపలే ఉన్నారు. దాని ద్వారా జరిగింది ఏంటంటే, చివరికి ఆహారం లేక వృద్ధులు, యవ్వనస్తులు, స్త్రీలు, పిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడ మిద్దెల మీద కొంతమంది, ఇళ్లలో కొంతమంది, రోడ్ల మీద కొంతమంది, మార్కెట్లో కొంతమంది, ఇలా విపరీతమైనటువంటి శవాల గుట్టలు పడిపోయినాయి అంట. అంత భయంకరంగా. దాని గురించి ఒక పుస్తకంలో ఏం రాశారంటే, ఒక ఇన్సిడెంట్ చెబుతాను. ఆ రోజుల్లో ఒకసారి యెరూషలేములో ఉన్నటువంటి సైనికుల్లో అందరు చచ్చిపోగా మిగిలిన వాళ్ళు కొంతమంది ఎవరో ఆకలి కోసం ఆహారం ఎక్కడ దొరికిద్దా అని తిరుగుతున్నారంట ఆకలితో. ఒక ఇంట్లో నుంచి పొగొచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు అందరు అక్కడికి. లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక స్త్రీ మాంసం తింటా ఉంది. ఆ మాంసం ఏదంటే ఆమె బిడ్డ మాంసం. ఆమె బిడ్డను ఆమె కాల్చి ఒక కాలు ఆ రోజు తీసుకుని తింటా ఉంది. మిగిలినవి తర్వాత తినటానికి దాచుకుంది. అది నాకు కావాలి, మీకు ఇవ్వను అని అంటుంది వాళ్ళు వస్తూ ఉంటే. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు గుండెలు పగిలిపోయినవాడు. ప్రియులారా, ఇలా శవాల గుట్ల పడిన తర్వాత ఒకసారి ఈ టైటస్ లోపలికి వెళ్ళాడు. దాన్ని చుట్టుముట్టినటువంటి టైటస్ లోనికి వెళ్ళాడు. అడుగడుగున ఎంత గుట్టలుగా శవాలు పడిపోయి ఉన్నాయి. మనుషులు, రాబందులు మొదలైనవి పీక్కు తింటూ ఉన్నాయి. అంత భయంకరమైన పరిస్థితి. మరి గుండె చెల్లించిపోయిందంట. అంత కఠినంగా యెరూషలేము చుట్టూ కాపు వేసిన వాడి గుండె చెల్లించిపోయింది. అరే, మీరందరూ బయటకు వస్తే మాకు లోబడితే బ్రతికేవాడు కదరా, ఎందుకు ఇలా అన్యాయంగా చచ్చిపోయారా అని వాడు భావిస్తూ ఆ పిల్లల శవాలు ఇవన్నీ చూసినప్పుడు వాడు తెలియకుండా ఓ భయంకరమైన కేకలు పెడుతూ ఆకాశం వైపు చేతులెత్తి, ఓ దేవుడా, వీళ్ళందరూ చావు నేను చేసిన పని కాదు, వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోయారు. వాళ్ళు బయటికి మా దగ్గరికి వచ్చింటే యుద్ధనీతి ప్రకారం వాళ్ళు బ్రతికినిచ్చి వాళ్ళని బ్రతికుండేవాళ్ళు వీళ్ళందరూ. ఈ తప్పు నాది కాదయ్యా అని ఒప్పుకున్నాడంట ఒక శత్రు.
స్నేహితులారా, అంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు కదా, మనం కూడా తప్పు ఒప్పుకోకుండా, మన పొరపాటును ఒప్పుకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగానే జీవించుదాం అని అనుకుంటే జాగ్రత్త, మనము దేవుని యొక్క తీర్పు నుండి తప్పించుకోలేము. కనుక మనలో వేషధారణను తీసివేసుకుందాం, మనలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తీసివేసుకుందాం, తెలుసుకుందాం. అలాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని పతనమైపోయిన స్థితి నుంచి దేవునితో కూడా జీవించగలిగిన పవిత్రమైనటువంటి ఆయన రక్తంతో కడుగబడిన స్థితికి తగినట్లుగా విశ్వాసములో జీవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి శక్తి మనకు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలిండునుగాక. ఆమేన్. ప్రియులారా, మా కోసం ప్రార్థన చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి. అలాగే మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ అవసరాలు ఉంటే మాకు ఫోన్ చేయండి. కొంతమంది చేస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. ఈ మధ్య 2-3 వారాలు వీడియో చేయలేకపోయాను. కారణం ఏంటంటే, నేను చేస్తున్న ఈ అప్లికేషను అంతకుముందు నేను కట్టినటువంటిది అయిపోయింది. ఒక పాస్టర్ గారు సహకారం అందించారు కనుక మళ్ళా చేయగలుగుతున్నాను. ఆ పాస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. మీరు వారి కోసం కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. ప్రార్థన. కృపగల తండ్రి, నీకు వందనములు నాయన. మీ యొక్క సహాయం అనుగ్రహించి మీ వాక్యము ధ్యానించే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, యెరూషలేముతో మీరు మాట్లాడారు. మీ ప్రేమను, మీ బాధను, మీ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ యెరూషలేము స్థానములో మమ్మును నిలిపి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. మా పట్ల మీకున్న ప్రేమ, మా పట్ల మీకున్న కనికరము, తీర్పు వలన కలిగేటువంటి భయంకరమైన పరిస్థితి, మేము ఎదుర్కొనే ఆ దౌర్భాగ్య పరిస్థితిని బట్టి మీకు కలుగుతున్నటువంటి బాధను బట్టి అయ్యా, మాలో దిగజారిపోయిన దౌర్భాగ్య స్థితిని, మత భ్రష్టత్వము, విశ్వాస భ్రష్టత్వపు స్థితిని, ఆయన వేషధారణ స్థితిని, ఆత్మీయ అంధకార స్థితిని, గుడ్డితనాన్ని తీసివేసుకోమని మాతో మాట్లాడారు. ఆ విషయాలను మేమందరం చక్కగా పరిశీలించుకొని ఇప్పుడే సరిదిద్దుకోవటానికి కావాల్సిన జ్ఞానము దయచేయండి, శ్రద్ధ దయచేయండి. అలాంటి అనుకోగలిగిన హృదయం మాకు దయచేయండి తండ్రి. అయ్యా, మాలో ఎంతమంది రోగులుగా ఉన్నారో కనికరించి వారికి ఆరోగ్యం దయచేయండి. బీదలుగా ఉన్న వారికి కావలసిన సమృద్ధిని దయచేయండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి భాగస్వాములను దయచేయండి. గృహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి గృహాలు ప్రసాదించండి. శాంతి సమాధానాలు లేక ఆవేదనతో ఆయన సమస్యలతో ఉన్న బిడ్డలకు కావలసిన సమాధానం దయచేయండి. మా ప్రియ తండ్రి, మా ప్రభా, ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో మీ యొక్క మేలులను అనుగ్రహించమని, ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న బిడ్డలు, వారి కుటుంబాలను, ఈ గృహాలను మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధమును క్షమించుము. మమ్మను శోధనలోని తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దీవెనలు సదా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి మరోసారి వందనాలండి. సెలవు. గాడ్ బ్లెస్ యూ.